డోర్వేకి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్. ప్రీ బీచ్ స్టేజ్‌లో ఇంపల్సెస్ బయట నుండి వచ్చిన ఇంపల్సెస్ ఎలా డీకోడింగ్ ప్రాసెస్‌లో ప్రయాణం చేస్తున్నాయి అనే దాని గురించి తెలుసుకుంటున్నాం. ఇక్కడ చిన్న కన్‌ఫ్యూజన్ అరైజ్ అయ్యే ఛాన్స్ ఉంది. దాన్ని క్లారిఫై చేయడానికి చెప్తున్నాను. బయట నుండి ఒక ఇంపల్స్ లోపలికొస్తున్నప్పుడు, బయట నుండి ఒక ఇన్ఫర్మేషను లోపలికి పోతున్నప్పుడు, మనకు మామూలుగా ఫిజికల్‌గా చూస్తే ఈ సెన్స్ ఆర్గాన్స్ గుండా లోపలికెళ్తుంది. మనం బయోలాజికల్‌గా కనబడే నాడులు ఏవైతే ఉన్నాయో న్యూరాన్స్ ఆ నెట్‌వర్క్ ద్వారా నీ యొక్క స్పైనల్ కార్డ్ వెన్నెముక మధ్యలోంచి, ఆ స్పైనల్ కార్డ్ మధ్యలోంచి బయటకి ప్రయాణం చేసి, అలాగా ఏ ఏరియాకి అనలైజ్‌కి డిస్ట్రిబ్యూట్ చేయబడాలో ఆ ఏరియాకి వెళ్తాయి. ఇది ఫిజికల్ జర్నీ. బట్ ఈ సెన్సెస్ ఏదైతే ఇంపల్సెస్ ఒక సెన్సెస్ పార్ట్ ఉందో, సెన్స్ ఆర్గాన్స్ వేరు, సెన్సెస్ వేరు. ఇవి మొదట నీ సూక్ష్మ శరీరాన్ని చేరి, సూక్ష్మ శరీరంలో ఉండే ఎనర్జీ ఛానెల్స్ వీటిని నాడులు అనే పదం వాడుతూ ఉంటాం. ఇది ఆల్‌మోస్ట్ ఆల్ ఎంబెడెడ్ అయి ఉంటుంది ఫిజికల్ బాడీకి, ఈ సూక్ష్మ శరీరం, భౌతిక శరీరానికి. దాంట్లో ఉండే ప్రయాణం గురించి చెప్తున్నప్పుడు నీకు సుషుమ్న, ఈడ, పింగళ అనే నాడుల గురించి మాట్లాడతాం. సో, అవి నువ్వు గాలితో పాటు ప్రాణ కూడా తెలుసుకుంటావు అని తెలుసుకున్నాం ఇంతకుముందు. ప్రాణ అనేది కూడా నీకు నీ రెస్పిరేషన్ ప్రాసెస్‌లో లోపలికెళ్తుంది. బట్ ఆ ప్రాణ అనేది మూలాధార దగ్గర అక్యుములేట్ అవుతుంది. అక్కడ అవేర్‌నెస్ ఎనర్జీ గనక దానికి యాడ్ అయినట్టయితే ముందు ఓజస్ కిందను, తర్వాత ఆ ఓజస్‌కి ఇంకా అవేర్‌నెస్ యాడ్ అయితే అది ఎసెన్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్ కింద ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది. ఈ ట్రాన్స్‌ఫార్మ్ అయిన ఎసెన్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్ ప్రయాణం చేస్తూ ఉంటుంది. నేచురల్‌గా 90% మూలాధార దగ్గరికి, 10% స్వాదిష్టాన చక్రం దగ్గరికి వెళ్తుంటుంది. స్వాదిష్టాన చక్రం దగ్గర ఎసెన్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్ ఏర్పడుతూ ఉంటుంది. ఇది 10% ఉంటుంది. ఇక్కడ ఈ ఈడ, పింగళ అండ్ సుషుమ్న స్ట్రెయిట్‌గా మూలాధారం దగ్గర నుండి ఆజ్ఞాచక్రం దాకా స్ట్రెయిట్ ప్రయాణం చేస్తుంది. ఈడ అండ్ పింగళ మెలికలుగా ఈ పాము 2 పాములు చెవుదానికి కూడా చుట్టుకున్న బొమ్మలు కనబడుతుంటాయే, అలా మెలికలుగా ప్రయాణం చేస్తూ ఉంటుంది. సో, సపోజ్ ఈ ఎనర్జీ లెవెల్ యొక్క ఇంటెన్సిటీ తక్కువ ఉన్నట్టయితే, దాని గ్రేడేషన్ తక్కువలో ఉన్నట్టయితే, అది ఈడ, పింగళ గుండా ప్రయాణం చేస్తుంది. ఈ గ్రేడేషన్ ఎక్కువైనప్పుడు మాత్రమే అది సుషుమ్న గుండా ప్రయాణం చేయటానికి అవకాశం ఉంటుంది. అయితే సుషుమ్నలోకి డైరెక్ట్‌గా ప్రయాణం చేయకుండా అక్కడ వాల్వ్ కూడా ఉంటుంది. మూలాధార దగ్గర ఒక వాల్వ్ ఉంటుంది. పైన ఈ సుషుమ్న యొక్క టాప్ పాయింట్ ఉంటుంది. మిడిల్ ఆఫ్ లెగ్ అంట. పాయింట్‌లో తీసుకుంటే ఎనాలజీ పాయింట్. సో, అక్కడ ఒక వాల్వ్ ఉంటుంది. అయితే ఈ 2 వాల్వ్‌లు 2 వే స్విచెస్‌లా పనిచేస్తుంటాయి. బట్ కానీ ఈ యోగిక్ ప్రాక్టీస్‌లో బంధనాస్ మాస్టరీ చేసిన వాళ్ళు వీటిని కావాలని ఓపెన్, క్లోజింగ్ స్టేజ్‌లోకి వాళ్ళు ఎప్పుడు ఎలా కావాలంటే అలా చేయగలుగుతూ ఉంటారు. ఈ సూక్ష్మ శరీరంలో జరిగే ప్రాసెస్ ఇది. స్థూల శరీరం ప్రాసెస్ కాదు. సో, బట్ కానీ సూక్ష్మ శరీరం, స్థూల శరీరం ఒక దాంతోటి ఎంబౌండ్ అయ్యి ఉంటాయి కాబట్టి, ఆ బొమ్మ మీద ఈ నాడులతో ఎలా ప్రయాణం చేస్తుందో చూపిస్తున్నాం. సో, అందుకని మామూలు బయోలాజికల్ ఇన్ఫర్మేషన్ డేటా ట్రాన్స్‌ఫర్‌తో కన్‌ఫ్యూజన్ అవ్వద్దు. 2 జరిగేదే. బట్ కానీ ఫస్ట్ సూక్ష్మ శరీరం ద్వారా వెళ్ళిపోతుంది. తర్వాత స్థూల శరీరం గుండా వెళ్తుంది. ఈ రెండిటికి చిన్న గ్యాప్ ఉంటుంది. అందుకని నువ్వు ఏం చేయదలుచుకున్నావో ఆల్రెడీ ముందు డిసైడ్ అయిపోయి ఉంటుంది. కానీ నీకు తెలీదు. చేసిన తర్వాత నువ్వు డెసిషన్ చేసి నేను చేసుకున్నాను చాయిస్ నీ చాయిస్ అనుకుంటుంటావు. ఇది చాలా న్యూరో ఎక్స్‌పెరిమెంట్స్‌లో ప్రూవ్ కూడా చేయబడింది. సో, మళ్ళా కంటిన్యూ అవుదాం. ఇక్కడ తీసుకుంటే ఈ ఐ అనేదేమో ఇంటలెక్చువల్ సెంటర్ ఆర్ ఇంటిగ్రిటీ సెంటర్ అని చెప్పొచ్చు దీన్ని. ఇది ఈ పాయింటు. ఇది ఇంటిగ్రిటీ సెంటర్. ఇది మోటివిటీ సెంటర్. ఇది సెన్సో వైటాలిటీ సెంటర్. ఇది మూవ్‌మెంట్ సెంటర్. ఈ సెన్సో వైటాలిటీ సెంటర్‌ని చాలా సింపుల్‌గా సెక్స్ సెంటర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మేజర్ పార్ట్ మనం ఎక్స్‌పీరియన్స్ అయ్యేదది కాబట్టి. So no modifications can takes place as Manas does not meet memory patterns and
ఇన్‌కమింగ్ ఇంపల్స్ డు నాట్ ఫ్లో ఇన్ ద సెంట్రల్ ప్యాసేజ్ ఓవర్ ద టాప్ ఆఫ్ ద బ్రెయిన్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటి? నో మోడిఫికేషన్స్ కెన్ టేక్స్ ప్లేస్. సామాన్యంగా ఇప్పుడు ఈ ఈ ఈ డాట్‌లు కింద కనబడుతున్నాయి గదా! ఈ వాల్వ్ గనుక ఓపెన్ ఉన్నట్టయితే, ఈ వాల్వ్ ఓపెన్ ఉన్నట్టయితే మెమరీ పూల్ గుండా ప్రయాణం చేస్తూ కోడింగ్ పాయింట్‌కొస్తాయి. అంటే హిండ్ బ్రెయిన్ నుండి ఫ్రంట్ బ్రెయిన్‌కి కార్టెక్స్ మీద ప్రయాణం చేసుకుంటూ ఎళ్తాయి. బట్ ఇక్కడ వాల్వ్ క్లోజ్ అయ్యి ఉన్నప్పుడు ఏమవుతది అనే స్టేట్‌లో ఏముంటుందంటే మోడిఫికేషన్ జరగదు. ఎందుకంటే మెమరీ దానికి యాడ్ కాలేదు కాబట్టి. So central passage top brain is the essence of consciousness or now has a link with consciousness to బిందు. ఇక్కడ ఈ బి పాయింట్ ఉంది గదా! ఎనిమిది పాయింట్ దీన్ని బిందు పాయింట్ అంటాం. ఈ బిందు పాయింట్‌తో కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఎసెన్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్ ద్వారా కాన్షియస్‌నెస్‌కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. 7 అనేది ఆగ్నేయ చక్ర పాయింట్. 7 అంటే ఇగో ఇది ఈ పాయింట్. ఇగో ఇక్కడ పాయింట్ మాట. సో, ఈ 7 ఆగ్నేయ చక్ర పాయింట్ సాత్విక్ ఎనర్జీ ఫ్లోస్ ఔట్ ఫ్రమ్ హియర్. ఇక్కడ నుంచి సాత్విక్ ఎనర్జీ బయటికి ఫ్లో అవుతుంటుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే యూడిఎం ద్వారా యూనివర్సల్ డివైన్ మైండ్ ద్వారా ఇంపల్సెస్ సూక్ష్మ శరీరంలోకి ప్రయాణం చేస్తాయి. అలాగే బయట నుండి వచ్చే ఇంపల్సెస్ ఇన్ఫర్మేషన్ నీ సెన్స్ ఆర్గాన్స్ ద్వారా ఈ నర్వ్స్ ద్వారా బ్రెయిన్‌కి చేరవేయబడతాయి. ఈ టోటల్ ప్రాసెస్ అంతా ఐఈఎస్ఎం దగ్గర డీకోడిఫికేషన్ జరుగుతుంది. ఈ కోడిఫికేషన్ జరిగిన తర్వాత అది లోపలికి ప్రయాణం చేసి ఆజ్ఞాచక్రం ద్వారా బయటకొచ్చేస్తుంది. ఒక రకంగా మైండ్ నువ్వు ఆలోచిస్తున్నావంటే యూనివర్సల్ డివైన్ మైండ్‌ని నువ్వు పొల్యూట్ చేస్తున్నట్టు. ఎయిర్‌ని బయటకి తీసుకుంటున్నావు. మళ్ళా ఎయిర్ ప్లస్ అన్‌వాంటెడ్ సబ్‌స్టెన్స్ బయటకు వదులుతున్నావు ఒక మిషన్‌తో. అలాగే యూడిఎంని తీసుకుంటున్నావు. మొత్తం దాంట్లో కలిపి బయటకు వదులుతున్నావు. నుదురు దగ్గర నుండి బయటకొచ్చేదన్నమాట. నుదిటలో పాయింట్. ఈ ఆజ్ఞాచక్రం పాయింట్. సో, చక్రం నుంచి ఫ్లో ఔట్ ఫ్రమ్ హియర్ ఇన్ ఇన్‌ట్యూషన్. సో, ఇన్‌ట్యూషన్ స్టేజ్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఈ వాల్వ్ నీ కంట్రోల్‌లో వస్తుంది కాబట్టి, మెమరీ పూల్ గుండా కాకుండా డీకోడింగ్ ప్రాసెస్‌కెళ్తాయి. సో, ఉన్నది ఉన్నట్టు అర్థం చేసుకోవడం జరుగుతుంది. దేర్ ఆర్ మినిమల్ మోడిఫికేషన్స్ ఆఫ్ మైండ్ ఇక్కడ కూడా స్లైట్ మోడిఫికేషన్ ఉండే ఛాన్స్ ఉంది. బట్ మినిమమ్ మోడిఫికేషన్స్ అవి. అండ్ నో ఎక్స్‌క్రీషన్స్ ఫ్రమ్ ద బేస్ థాట్ ఫార్మ్స్. ఈ బేస్ థాట్స్ ఫార్మ్ కింద ఎక్స్‌క్రీట్ అయ్యి ఉండదు. అంటే ఓ రకంగా నువ్వు థాట్స్ జనరేట్ చేస్తున్నావు 24 అవర్స్ అంటే అర్థం ఏంటి? అంటే ఎక్స్‌క్రీషన్ చేస్తున్నావనమాట. ఓ రకంగా ఇదొక డయేరియా లాంటిది. నీ కంట్రోల్ లేకుండా అస్తమానం నీకు టాయిలెట్ వస్తే నువ్వేమంటావు? విరోచనాలు డయేరియా వచ్చిందంటావు గదా! అలాగా థాట్ డయేరియా స్టేటస్‌లో ఉన్నాం మనకు తెలియకుండా. ఈ డిఫెక్ట్ మనం గుర్తించలేము. ఎందుకని? దాని మీద మనం ఆధారపడి బతుకుతున్నాం. దేని మీదైతే ఆధారపడుతున్నామో దాంట్లో డిఫెక్ట్ గుర్తుపట్టలేం అని తెలుసుకున్నాం గదా! ఇప్పుడు ఈ డిఫెక్ట్ నాలెడ్జ్ కింద తెలిసిందనంగానే దాన్ని డినై చేయటానికో, లేదా గిల్టీ ఫీల్ అవ్వటానికో, లేదా ఓవర్ రైట్ చేయటానికో, మేనేజ్ చేద్దామని ట్రై చేయటమో ఆలోచించొద్దు. దిస్ స్టేజ్ ఈస్ నాన్ సెన్సరీ టు బి ఇన్ ది స్టేజ్ ఆఫ్ ఈవెన్ ఆఫ్ షార్ట్ టైమ్. ఇది ఈ స్టేజ్ నాన్ సెన్సరీ స్టేజ్. చాలా షార్ట్ టైమ్ ఇది. దిస్ ఈస్ అన్‌అవేర్ ఆఫ్ ద స్పేస్ ఆఫ్ టైమ్. ఈ స్టేజ్‌లో స్పేస్, టైమ్ అనేది అవేర్‌లో ఉండదు. అది యాక్చువల్‌గా గుర్తు. స్పేస్, టైమ్ అవేర్‌లో ఉండదు. మిడ్ బ్రెయిన్ పాయింట్‌లోకొచ్చేప్పటికి P1 అనే పాయింట్ ఉంది గదా! అది ఫిజికల్ బ్రెయిన్ ఫిజికల్. A2 అనేదేమో యాస్ట్రల్. P1 ఇగో ఈ పాయింట్. P1 పాయింట్ ఫిజికల్ బ్రెయిన్ ఒక పాయింట్ ఇది. యాస్ట్రల్ బ్రెయిన్ పాయింట్ ఇది. A2 అనేది. అండ్ మెంటల్ సీడ్ యాటమ్స్ M3. సో, ఈ 3 డిఫరెంట్ బాడీస్ సంబంధించిన ఓ రకంగా చెప్పాలంటే. సూక్ష్మ శరీరము, స్థూల శరీరం, కారణ శరీరం లాగా. నౌ అలాంగ్ విత్ P1 astral seed atoms A2 also pulsating and transmitting activities and steps the individual takes in the physical life and in the emotional and astral realms for the corresponding permanent seed atoms in the casual body to register and record as permanent memory. సో మిడ్ బ్రెయిన్ లో జరిగే యాక్టివిటీ 3B స్టేజ్ లో ఏమిటాయి అంటే ఈ P1 అనేది A2 అనేది పల్సేటింగ్ మొదలవుతుంది అండ్ ట్రాన్స్మిట్ చేస్తుంటాయి వాటి యాక్టివిటీస్. ఆ!
ఇండివి ఈ ఇండివిడ్యువల్ స్టెప్స్ తీసుకున్నంత సేపు అవి ఇన్‌ఫాక్ట్ నువ్వు కాన్స్టెంట్ ఎండ్యూరెన్స్‌తో ప్రాక్టీసెస్ చేస్తూ ఉంటే కంటిన్యూయస్‌గా ఫిజికల్ లైఫ్ అండ్ ఇన్ ద ఎమోషనల్ అండ్ యాస్ట్రల్ రిలీమ్స్‌లో. అంటే కేవలం ఏదో ఎక్సర్సైజ్ చేసి 4 యోగాసనాలు చేశాను అయిపోయింది 24 గంటలు కాదు. యూ హావ్ టు వర్క్ విత్ యువర్ ఎమోషనల్ మైండ్, థాట్‌తో కూడా వర్క్ చేస్తూ ఉండాలి. కరస్పాండెన్స్ పర్మనెంట్ సీడ్ ఆటమ్స్ ఉన్నాయే ఈ ఎం3 దగ్గర ఫార్మ్ అవుతాయి. ఈ క్యాజువల్ బాడీలో రిజిస్టర్ అయ్యి రికార్డ్ అయితే పర్మనెంట్ మెమరీ కింద. సో, ఇవి నీ యొక్క శ్వాసనాశని మోడిఫై చేస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే. నెక్స్ట్ ఈ 9 పాయింట్ ఉంది గదా! ఇది బిందు పాయింట్. ఇదేమో సహస్రార పాయింట్. సో, కరస్పాండింగ్ ఏరియా ఫిజికల్ బాడీ ఈజ్ థలామస్. థలామస్ ఏరియా. ఫిజికల్ బాడీలో చెప్పాలంటే ఈ 2 ఉండే లొకేషన్ పాయింట్ ఎక్కడ జాయింట్ అయ్యి ఉంటుంది. సూక్ష్మ శరీరం, స్థూల శరీరం అంటే థలామస్ పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ 3 అనేది మెమరీ పూల్ షాలో మెమరీ ఆఫ్ ద అక్యుములేటెడ్ ఇన్ ద పాస్ట్ లైఫ్. 3 ఏరియా ఉందే ఇది పాస్ట్ లైఫ్ మెమరీ ఏరియా. అండ్ 3 ఉందే ఇది మెమరీ బ్రాట్ ఓవర్ ఫ్రమ్ ప్రీవియస్ లైఫ్స్. ఈ 3 అనేదేమో ప్రెజెంట్ లైఫ్‌లో ఉండే మెమరీ అక్యుములేటెడ్ మెమరీ. 3 ఏమో పాస్ట్ లైఫ్ నుండి ట్రాన్స్‌మిట్ అయ్యి ఉన్న ప్రీవియస్ లైఫ్స్ యొక్క మెమరీ. బోత్ మెమరీ పూల్స్ ఆర్ ఎఫెక్టివ్‌లీ బైపాస్డ్. ఈ 2 ఎఫెక్టివ్ పూల్స్ ఈ వాల్వ్ క్లోజ్ స్టేట్‌లో ఉన్నప్పుడు బైపాస్ అయ్యి వెళ్ళిపోతుంది. కాన్సిక్వెంట్‌లీ సాత్విక్ మనస్ అండ్ థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్ ఆర్ నాట్ మేడ్ యూజ్ ఆఫ్ ఇట్. కాబట్టి ఈ సాత్విక్ మనస్సు ఈ ఈ డీకోడింగ్ ప్రాసెస్‌లో ఉండే ఇది థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్ వాటినేమో వాడటానికి ఛాన్స్ ఉండదు. 0T తాలూకా బ్లాక్ X2 హియర్ ఈస్ కాన్షియస్‌లీ క్లోజ్డ్ టు మనస్ ఇన్‌కమింగ్ ఇంపల్సెస్ which in relation to the astral body of the various grades of prana. సో, ఇక్కడ ఈ తాలూకా పాయింట్ ఉందిగా, ఈ తాలూకా పాయింట్ ఇదొక తాలూకా పాయింట్, ఇదొక తాలూకా పాయింట్. మామూలుగా ఇవి 2 వే స్విచ్ కింద ఉన్నది. సఫిషియెంట్ ప్రాక్టీసెస్ చేసినప్పుడు, ఈ లాక్ ప్రాక్టీసెస్ మాస్టరీ చేసినప్పుడు, నువ్వు నీ సూక్ష్మ శరీరంలో వాటిని క్లోజ్ చేయటం, ఓపెన్ చేయటం చేస్తావు. దానికి నీ ఫిజికల్ శరీరంతో ప్రాక్టీస్ చేయిస్తావు. ఎందుకంటే ఈ 2 కొజాయింట్ అయి ఉన్నాయి కాబట్టి బాడీ. సో, దాంట్లో ఎంబౌండెడ్ అయి ఉన్నాయి కాబట్టి, నువ్వు డైరెక్ట్‌గా ఆహ్, సూక్ష్మ శరీరానికి ట్రైనింగ్ ఇవ్వలేవు. స్థూల శరీరానికి ట్రైనింగ్ ఇస్తే, ఆ ట్రైనింగ్ పార్ట్ సూక్ష్మ శరీరానికి ట్రాన్స్‌మిట్ అవుతుంది. రేపు మళ్ళా కంటిన్యూ అవుదాం.